గురుగారు ఇప్పుడు స్పెషల్ గా ఇప్పుడు మనకి వడమాల అని చెప్పారు కదా. అవును. సో ఈ వడమాలనే ఎందుకు వేయాలి? వడమాల ఎందుకు వేయాలంటే మంచి ప్రశ్న వేసావమ్మా. మాష దానం అంటే స్వామికి మాష అంటే ఏంటి? మినపప్పు. మినపప్పు మినువులు దేనికి సంబంధించింది? ఏదైనా దోషం ఉంటే, ఏ గ్రహానికి దోషం ఉంటే మనం మినువులు ఇస్తాము? రాహుగ్రహానికి గనక ప్రాబ్లం ఉంటే రాహుగ్రహానికి పిరిచేద్దాం మనం మినువులు దానం చేస్తాం. సో ఆ మినపప్పుతోనే కదా వడలు తయారయ్యేవి. సో ఆ మినపప్పుతో వడలు చేసి ఆంజనేయ స్వామి మెడలో వేస్తున్నాము. ఏమ్మా అది వేయటం వల్ల ఏమవుతుందంటే శని నుంచి ప్లస్ రాహు, శనివర్తు రాహు అంటాం, అంటే రాహు కూడా శని లాంటి వాడే అని. సో ఆ శనివార పరంగా వచ్చే దోషాలు, రాహు పరంగా వచ్చే దోషాల నుంచి బయటపడటమే కాదు, వ్యవహారిక కర్మల్లో ఆటంకాలున్నా, గొడవలున్నా, మనశ్శాంతి లేకుండా కొట్టుమిట్టాడుతున్నా, ఈ అప్పుల మనశ్శాంతి అనేది ఎప్పుడు పోతుందమ్మా? ఇంట్లో సమస్యలు, డబ్బు సమస్య, హెల్త్ ఇష్యూస్ ఏవైనా కానీ ఇట్లాంటివన్నీ తొలగిపోవడానికి ఈ వడమాల చాలా చాలా దోహదం చేస్తుంది. ఓకే గురుగారు. సో నాకు ఒక చిన్న సందేహం ఉంది గురుగారు. అంటే మనం ఉన్న ఇంట్లో కానీ ఏమైనా కీడు లాంటిది ఏమైనా సంభవిస్తే మనకి దాని వల్ల కూడా ఈ అప్పుల ప్రభావం అనేది ఎక్కువ అవుతుందని వింటున్నాము. అంటే లైక్ అంటే అప్పులు అనేది తల్లి ప్రధానంగా ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే తల్లి, మనకి వాస్తులో ప్రధానంగా కీలక మూలము నైరుతి. ఈ నైరుతి అనేది ఎలా ఉంటుందంటే 1 రూపాయికి 10 రూపాయలుగా చేసే అభివృద్ధి చేసేది, అంటే అడ్మినిస్ట్రేషన్.